హలో డెవలపర్స్. సో ఈ క్లాస్ లో మనం ఓకే వాట్ ఈస్ ఎలిమెంట్ సెలెక్టర్ ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. టాపిక్ ఏముంది? వాట్ ఈస్ ఎలిమెంట్ సెలెక్టర్. ఓకే, సో ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏంటి? ఈ ఎలిమెంట్ సెలెక్టర్ కి మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ కూడా యూజ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలి? సింపుల్ గా మనం ఏదైనా మన పేజ్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఒక 10 హెడింగ్స్ ఉన్నాయి, 10 బటన్స్ ఉన్నాయి. ఓకే, ఏదైనా పర్టికులర్ మల్టిపుల్ హెడింగ్స్ ఉన్నాయి, లేకపోతే మల్టిపుల్ పారాగ్రాఫ్, మల్టిపుల్ బటన్, మల్టిపుల్ ఇమేజెస్, ఏదైనా పర్టికులర్ మల్టిపుల్ కంటెంట్ ఉంది, సేమ్ కంటెంట్ ఉంది. సో ఆ సేమ్ కంటెంట్ కి మనం సేమ్ స్టైల్స్ అప్లై చేయాలంటే అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? మనం ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేయాలి. సో ఎట్లా అప్లై చేయాలి? నేను ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తున్నా. ఎక్స్టర్నల్ కోసం మీరు సపరేట్ గా ఫైల్ క్రియేట్ చేయండి, కానీ కోడ్ అదే ఉంటుంది. ఓకే, సో సింపుల్ గా ఎలిమెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం టార్గెట్ ఏం చేస్తున్నాం? ఎగ్జాంపుల్ లాగా ఒక హెడింగ్ తీసుకుంటున్నాం. ఓకే, సో మన దగ్గర 3 హెడింగ్స్ ఉన్నాయి. సో ఈ 3 హెడింగ్స్ కి ఎట్ ఏ టైం నాకు స్టైల్ చేంజ్ చేయాలి. సో సింపుల్ గా ఒక H1 తీసుకుంటున్నా. నేను H1 తీసుకున్న తర్వాత ఇక్కడ చేంజ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఈక్వల్స్ టు రెడ్ తీసుకుంటున్నా. ఓకే, సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఫైల్ నేమ్ 5th ఎలిమెంట్ సెలెక్టర్. చూడండి, అన్ని పర్టికులర్ హెడింగ్స్ కి ఒకటేసారి నేను స్టైల్ చేసేసిన. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ కూడా అప్లై చేయాలి. ఓకే, బార్డర్ ఈక్వల్స్ టు సింపుల్ గా ఒక 2 పిక్సెల్ సాలిడ్ కలర్ బ్లాక్ బార్డర్ నాకు కావాలి. సేవ్ చేస్తున్నా, ఆటోమేటికల్ గా బ్లాక్ బార్డర్ వచ్చేసింది. ఓకే, ఎట్లయినా మనకు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఓకే ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. అన్ని పర్టికులర్ క్యాపిటల్ ఏబిసిడి తో కన్వర్ట్ చేస్తున్నా. సేవ్ చేస్తున్నా. ఓకే, చూడండి అన్ని క్యాపిటల్ ఏబిసిడి లో కన్వర్ట్ అవుతుంది. ఓకే, సేమ్ ఇట్లానే మనం ఏదైనా పర్టికులర్ స్టైల్స్ అప్లై చేయాలి. అండ్ ఆ పర్టికులర్ స్టైల్స్ మన పేజ్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ ఎలిమెంట్స్ కి మనం ఏం చేస్తున్నాం? సేమ్ పర్టికులర్ స్టైల్స్ అప్లై చేయాలంటే ఆ మల్టిపుల్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. అండ్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఇక్కడ మనం యాడ్ చేసేసాలి. సో దీనికి ఏమంటాం మనం? ఎలిమెంట్ సెలెక్టర్. ఒకవేళ మీరు టైప్ ఆఫ్ సెలెక్టర్ చూడకపోతే ఫస్ట్ టైప్ ఆఫ్ సెలెక్టర్ వీడియో చూడండి, మీకు అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే అడగండి.